జ్ఞానయోగమునాశ్రయించన్నా జ్ఞాన సిద్ధికి భక్తి కర్మలు సాయపడునన్నా. ఓ సాధకుడా, ఓ ఈ ఆత్మాన్వేషి, ఓ ముముక్షువా, మోక్షాన్ని కాంక్షించేటువంటి నిజమైనటువంటి ఆర్తి కలిగిన ఓ భగవద్భక్తుడా, ఇదిగో నీవు జ్ఞానయోగాన్ని ఆశ్రయించు. జ్ఞానయోగమునాశ్రయించన్నా జ్ఞాన సిద్ధికి భక్తి కర్మలు సాయపడునన్నా. కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగమునాచరించిన మనస్సు నిర్మల మగును నిక్కము జ్ఞాన సిద్ధి కలిగి తీరును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. అప్పుడు ఈ తత్వసారం తెలుసుకుని నీ నిజస్వరూపాన్ని నువ్వు పొందాలి అంటే జ్ఞానయోగాన్ని ఆశ్రయించాలయ్యా. ఆ జ్ఞానయోగం నీకు పట్టుబడాలంటే భక్తి కర్మలు నీకు సహాయపడతాయి. అఖండమైన అనంతమైన సర్వజీవుల్లో వ్యాపించి ఉన్న ఆ పరమాత్మని యందు అనన్యమైన భక్తి, అలాగే కర్మలు, మనం చేసే కర్మలన్నీ పరమాత్మకి అర్పించబడి చేసేటువంటి కర్మలు నీకు జ్ఞాన సిద్ధికి సాయపడతాయి. ఈ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగమును నిరంతరం ఆచరిస్తూ పోతే నీ మనసులో అనేక జన్మలుగా పేరుకొని పోయినటువంటి మాలిన్యం అంతా తొలగిపోయి నీ చిత్తము శుద్ధి పడుతుంది. కాబట్టి ఎప్పుడు చిత్తము శుద్ధి పడిందో అప్పుడు జ్ఞాన సిద్ధి కలిగి తీరుతుంది. జ్ఞాన సిద్ధియే స్వరూప ప్రాప్తి. అప్పుడు నువ్వు స్వరూప ప్రాప్తిని పొంది నీవు సచ్చిదానంద స్వరూపుడవన్నటువంటి సత్య జ్ఞానంలో స్థిరపడతావు. ఓయి నాయన, కాబట్టి తత్వసారాన్ని తెలుసుకో, సద్గురువును ఆశ్రయించు, సద్బోధనను సదా వింటూ నువ్వు దానిని చక్కగా ఆచరించుకుంటూ తదర్థాన్ని గ్రహిస్తూ ఈ మానవ దేహం నశించక ముందే నీ దివ్య స్వరూపాన్ని పొందుకోబోయి సాధకుడా అంటూ హెచ్చరికతో కూడినటువంటి ప్రేమతో కూడిన ఈ ప్రబోధన అందించినటువంటి శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుదేవులకు అనేక వందనములు చేసుకుంటూ హరి ఓం నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మాయ యొక్క మర్మ మెరుగన్నా ఉన్నదానిని లేని దానిగా చూపురోనన్నా. లేని జగమును ఉన్నదానిగా ఉన్నదేవునే లేని వానిగా చూపుచుండును మాయ తథ్యము జాగరూకత కలిగి ఉండన్నా. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. మాయ అంటాం కదూ, మాయ అంటే ఏమిటి? ఉన్నదాన్ని లేనిదానిగాను లేనిదాన్ని ఉన్నదానిగాను చూపిస్తే అబ్బా ఎంత మాయ చేశాడండి అంటాం. అలాగే మనం ఒక ఇంద్రజాలికుడు లేని వస్తువులు ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు కదా. అలాగే ఆ చూస్తున్నంతసేపు ఆ వస్తువులు ఉన్న వాటి వలె సత్యము వలె అనిపిస్తాయి. ఎప్పుడైతే ఇంద్రజాలికుడు ఆ మాయని ప్రదర్శించడం మానేస్తాడో అక్కడ ఏ వస్తువు లేకుండా అతడు ఒక్కడే మిగులుతాడు. అలాగే ఈ మాయ ఏం చేస్తుందంటే దాని మర్మం మనకి ఇది మాయే, ఇది ఊరికే కాసేపు ఉన్నట్టు కనిపించి తొలగిపోయేదే అని గన మనం తెలుసుకోకపోతే అది ఉన్నదాన్ని లేనిదానిగా లేనిదాన్ని ఉన్నదానిగా చూపించేస్తుంది. మనం దాని వల్ల పడిపోయామనుకో, ఇదిగో క్షణానికి మారిపోతూ ఉన్నటువంటి ఈ దైహేంద్రియ మనోబుద్ధులతో పాటు మన చేత తెలియబడే ఈ జగత్తంతా కూడా సత్యము నిత్యము శాశ్వతము అనేటువంటి భ్రమను కలిగిస్తుంది. వీటన్నిటిలోనూ ఏకమై వెలుగొందుతున్న పరమాత్మను లేనివాడిగా చూపిస్తుంది. మనకి జగత్తు కనిపిస్తోందే తప్ప, ఈ దేహం కనిపిస్తోందే తప్ప ఎక్కడైనా మరి ఆ పరమాత్ముడు కనిపిస్తున్నాడా? కనిపించనివ్వదు ఈ దృశ్యం. ఈ దృశ్యం వెనకాల దృశ్యానికి ఆధారంగా అఖండమైన పరమాత్మ సత్యమై నిత్యమై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అట్టి సత్య నిత్య ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను మరుగుపరిచి అసత్య అనిత్య దుఃఖ కారణమైన నానా రకాల మార్పులతో చిత్ర విచిత్రంగా ఉన్నటువంటి ఈ జగత్తే సత్యం అన్నట్లుగా ఈ మాయ మనకి చూపిస్తుంది. కాబట్టి దాని పట్ల జాగరూకుడవై ఉండు.
కాబట్టి ఈ మాయ చేస్తున్న పనే తప్ప ఇక్కడ సత్యమైన వస్తువేదీ లేదు. ఇదే సత్యం అనిపించేటువంటి ఈ భ్రమని విడిచిపెట్టి ఈ దృశ్యమానమైన జగత్తుకంతటికి ఆధారమైనదేదా అని చూస్తే అది సత్యము, శాశ్వతము, శివము, ఆనందకరమైన ఆ నిర్మలమైన పరమాత్మయే. పరమాత్మయందే ఇవన్నీ ఆరోపింపబడుతున్నాయి. ఈ ఆరోపణ మాయ యొక్క వ్యవహారమే. కాబట్టి ఈ ఆరోపణలు చూసి భ్రమపడకు. ఇవి కలిగి తొలిగేవే. వీటి యందు కలగకుండా తొలగకుండా వీటినన్నిటినీ ప్రకాశింపచేస్తూ తెలివి స్వరూపమై వెలుగొందుతున్న నీ స్వరూపమే నిజము. అట్టి నీవు సచ్చిదానంద స్వరూపుడవు అని మన నిజతత్వాన్ని ప్రకాశింపచేసినటువంటి, మాయని తొలగదోసేటువంటి గొప్ప ప్రబోధన అందించినటువంటి శ్రీ సద్గురు యతీంద్రులకు అనేక వందనములు. హరి ఓం నమః. మరి ఇటువంటి మాయ యొక్క ప్రబోధంలో పడిపోకుండా సత్యస్వరూపంలో నిలిచి ఉండాలి మనం. అంటే శ్రీ గురుదేవులు ఇలా చెప్తున్నారు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. స్వామి ఏం చెప్తున్నారంటే, ధ్యాన నిష్టను అభ్యసించన్నా ధ్యానమందున చిత్తమిటునటు కదలరాదన్నా, దృశ్య వస్తువుపై విరాగము కలిగి మనసును శాంతపరచి ఆత్మయందున కుదుటపరచి అన్యమేమియు తలచకుండుము తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఓ తత్వసారాన్ని తెలుసుకోవడానికి సద్గురువుని ఆశ్రయించినటువంటి సద్బుద్ధి కలిగినటువంటి ఓయి సాధకుడా, నీవు నీ నిజస్వరూపాన్ని సుస్థిరంగా ఎదిగి దాని యందు నిలిచి ఉండడానికి ముందు ధ్యాన నిష్టని అభ్యసించాలి. ధ్యానం చేయడం అనేటువంటి నిష్టను అభ్యసించాలి. ఆ ధ్యానం చేసేటప్పుడు మనస్సుని ఊరికే అటు ఇటు ఆ విషయాల మీదకి ఈ విషయాలకి వెళ్ళనివ్వకూడదు. ఎప్పుడు వెళ్ళనివ్వకుండా ఉంటావు? ఈ దృశ్య వస్తువు మీద విరాగం, ఈ కనిపించే వినిపించే తర్వాత పంచ జ్ఞానేంద్రియాలకు విషయములై మనల్ని ఆ విషయాల వైపుకి ఈడ్చుకుపోయేటువంటి మనస్సు ఎప్పుడైతే వాటి మీద, అంటే దృశ్య వస్తువులు తెలియబడే వాటి మీద ఎప్పుడైతే నీకు విరాగం కలుగుతుందో అది తెలుస్తూ కాసేపు ఉండిపోయేవే తప్ప శాశ్వతమైనవి కావు. వాటి వల్ల కలిగేటువంటి సుఖము ఎప్పుడూ కూడా తృప్తికరమైనది ఉండదు. నిజమైన తృప్తి, నిజమైన ఆనందము ఈ దృశ్య వస్తువులో లేదు అని గురు బోధల వల్ల తెలుసుకుని ఈ దృశ్య వస్తువు మీద విరాగాన్ని కలిగి మనస్సుని శాంతిపరచు. దానిలో ఏ విలువ లేదు. వీటన్నిటికీ విలువ ఈ మనస్సుకి కూడా వెలుగునిస్తున్నటువంటి ఆ పరమాత్ముడే. ఆ పరమాత్ముడనేటువంటి ఆ సద్వస్తువే లేకపోతే ఈ మనస్సు గాని, ఇంద్రియాలు గాని, జగత్తు, దీనిలోని నానాత్మంతో కూడిన విషయాలు గాని ఏ విలువ లేని జడాలే సుమాని మనసుకి మాటి మాటికి ప్రబోధ చేసుకుంటూ ఈ మనసుని చంచలంగా తిరగకుండా తనకాధారమైన ఆ పరమాత్మ యందు కుదుటపరుచుకొని దేనిని తలవకుండా నిర్మలంగా నేను నాది అంటూ నోటితో అనకుండా మనసుతో అనుకోకుండా నిశ్చలమైన నిర్మలమైన పరమ మౌనం ముందు శాంతిగా హాయిగా నిలిచి ఉండే అభ్యాసాన్ని మనం ధ్యాన నిష్ట వల్ల సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి ధ్యాన నిష్ట మనకి కుదిరిందో అప్పుడు శాంతి మనకి నెమ్మదిగా మనలో నుంచే మనకి శాంతి, గొప్ప ఆనందము కలగడం మనం గమనిస్తాం. కాబట్టి ముందు ధ్యానాన్ని నేర్చుకో. ధ్యానంలో మనసుని చంచలంగా గంతులేస్తూ విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా దానికి గురువు చెప్పిన బోధ అయినటువంటి ప్రబోధన అందిస్తూ దాన్ని నెమ్మదిగా లాలనగా తలంపులు లేని ఆ నిర్మలమైన మౌనంలో ఆ పరమాత్మలో నిలిపి ఉంచడం నెమ్మదిగా అలవాటు చేసుకో. ఎప్పుడైతే అటువంటి రుచికి అలవాటు పడిందో మనసు ఇక విషయాల కోసం బయటికి వెళ్ళదు. వెళ్ళనప్పుడు
నిజమైన శాంతిని నువ్వు పొందగలుగుతావు. అట్టి శాంతిని పొందాలంటే ధ్యాన నిష్టను ముందు అభ్యసించు. అంటూ చక్కగా ఎలా ధ్యానం చేయాలి, ఆ ధ్యానం చేసేప్పుడు మనసుని ఎలాగన మనం బోధతో శాంతపరుచుకుని ఈ దృశ్య విషయాల మీద విరాగాన్ని దానికి మాటి మాటికి కలిగించుకుంటూ ఆత్మస్వరూపమందే కుదుట వరచి దేనిని తలవకుండా శాంతిగా విశ్రాంతిగా ఉండేటువంటి స్థితిని మనకి ఎలా పొందాలి అన్న దానిని తేలికగా అందించినటువంటి శ్రీ సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.